హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వర్షిప్ రేడియో. రథసప్తమి వస్తుంది కదా! ఈ సంవత్సరం 2025 ఫిబ్రవరి 4 తేదీ రథసప్తమి వచ్చింది. తేజో సంపదకు, ఆరోగ్య ప్రాప్తికి రథసప్తమి వ్రతం ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. శ్రీకృష్ణుడిని ధర్మరాజు, "ఓ కేశవ! రథసప్తమి రోజున విధి విధానముగా జపహోమ తర్పణాలు చేసిన వారికి భూలోకంలో సామ్రాజ్య యోగం కలుగునని చెప్పావు. అలాంటి సంఘటన జరిగిందా?" అని అడిగాడు. ఆ మాటలు విన్న శ్రీకృష్ణుడు ఇలా చెప్తున్నాడు. కాంబోజ దేశాన్ని యశోపర్తి అనే రాజు పరిపాలిస్తున్నాడు. ఆ రాజుకు పుత్రులు ఉన్నప్పటికీ వృద్ధాప్యంలో రోగాలతో బాధపడుతున్నాడు. దానికి కారణం అడిగాడు. "మీ కుమారులు గత జన్మలో వైశ్యుల ఇంట పుట్టారు. వారు చాలా లోభితనం గలవారయ్యారు. ఆ కారణంగా ఈ జన్మలో రోగాల పాలయ్యారు. వీరి రోగాలు పోవాలంటే రథసప్తమి నాడు సూర్యదేవునికి పూజలు చేయవలెను. దానివల్ల వారి పాపహరణం అయి అయ్యి ఆరోగ్యవంతులవుతారు. కావున రథసప్తమి వ్రతం చేయించి ఫలము పొందండి" అన్నాడు. "బ్రాహ్మణోత్తమ, వ్రత విధానము కూడా చెప్పండి" అని రాజు అడిగాడు. రాజా, మాఘమాసం శుక్ల షష్ఠి రోజున ఈ వ్రతం చేయాలి. వ్రతం చేసే తలంపు గల గృహస్థులు వేకువజామునే నది అందు గాని, చెరువునందు గాని, నూతి అందు గాని తెల్లని నువ్వులతో స్నానం చేయాలి. ఇష్టదైవంను పూజించి తదుపరి సూర్యనారాయణ మూర్తి దేవాలయమునకు వెళ్ళి ధూపదీప నైవేద్యములతో పూజించవలెను. ఇంటికి వచ్చి హవ్యజ్ఞము చేసి అతిథులతో, సేవకులతో పంచభక్ష భోజనములు ఆరగించవలెను. ఈ రోజున తైలాదుల ఒంటికి రాసుకొని స్నానం చేయకూడదు. ఆ రాత్రికి వేదశాస్త్ర పండితులైన బ్రాహ్మణులను పిలిపించి సూర్యభగవానుని విగ్రహంను నియమముగా పూజించి సప్తమి రోజున నిరాహారుడై భోగములను విసర్జించి, "ఓ జగన్నాథుడా! నేను చేయబోవు ఈ రథసప్తమి వ్రతము నిర్విఘ్నంగా పరిసమాప్తి చేయించవలసినదిగా వేడుకొనుచున్నానని" భోజనములకు ముందుగా చెప్పుకుంటూ చెంబులోని నీటిని వదలాలి. అలా వదిలిన చోట బ్రాహ్మణులతో సహా నిద్రించాలి. ఇంద్రియ నిగ్రహంతో నిద్రించాలి. మరునాడు వేకువజామునే లేచి నిత్యకృత్యములాచరించి పవిత్రముగా ఉండాలి. చక్కని సూర్య రథాన్ని పద్ధతి ప్రకారంగా నిర్మించి, చిన్న గంటలతో, దీప పంక్తులతో రంగరంగ వైభవంగా సకల లోపచారములతో ఏర్పరచి, ఆ రథం ఎల్లవైపులా మణిమాణిక్యాలతో సువర్ణమయ రచితమైన అశ్వములను సారథిని అందంగా ఏర్పరచాలి. అలా రథాన్ని ఏర్పరిచిన అనంతరం మధ్యాహ్న స్నానాదులు ముగించుకొని ధూర్తులను, నాస్తికులను విడిచి పండిత శ్రేష్ఠులైన వారు సౌర సూక్తి పారాయణ చేయుచుండగా ఇంటికి చేరవలెను. బ్రాహ్మణులు స్వస్తి వాచకములతో రథాన్ని వస్త్ర మండపంలో మధ్య భాగంలో ఉంచాలి. కుంకుమతో, సుగంధ ద్రవ్యములతో, పుష్పములతో పూజించాలి. రథమును పుష్పమాలలతో, దీపములతోనూ అలంకరించాలి. రథము నడుమ అలంకరించిన సూర్య ప్రతిమను అగరవత్తులు, ధూపాలు నలుదిక్కులుగా వ్యాపించేలా పూజలు చేయాలి. వ్రతఫలం దక్కదు. రథమును సారథిగా అందుగల సూర్య భగవానుని పుష్పములు, ధూపదీపం, గంధము, వస్త్రాలు, ఆభరణములతో పలు రకములైన భక్ష్య భోజనాదులతో నివేదించి అర్చించి, "ఓ ఆదిత్య, దివాకర, భాస్కర, ప్రభాకర, మార్తాండ, పద్మిని, ప్రతి గ్రహనాథ, లోకరక్షక, భూతధ్యక్ష, భూతభవన, గగనాచారి, విశ్వప్రకాశ, సర్వప్రాణి ప్రోత్సాహకర" పూజతో తప్పిదాలను, దోషాలను మన్నించి చేసిన పూజలను వాత్సల్య హృదయంతో గైకొనుము. మా ఇష్టం కామ్యాదులను నెరవేర్చి మాపై కరుణా కటాక్షములు చూపుమని సూర్యభగవానుని ప్రార్థించాలి. వ్రతలోపం రానీయక ధనభావం వల్ల విధి విధానంకు విఘ్నం రాకుండా కార్యక్రమం చేయాలి. రథాశ్వ సారథులను పలు రకాల రంగులతో చిత్రించిన బొమ్మలు,
7 జిల్లేడు ఆకులతో సూర్యభగవానుని యథావిధిగా పూజించాలి. ఆ రాత్రి జాగరణ, పురాణ పఠన, శ్రవణ, మంగళాదులతో జరగాలి. రథయాత్ర ఆరంభించినప్పుడు సూర్యుని మనస్సులో తలచుకొనుచు అర్ధనిమీలిత నేత్రుడై చూడవలెను. ప్రాతఃకాలమున స్నానాదులు గావించి బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టినట్లయితే అశ్వమేధ యాగ ఫలం నిశ్చయంగా పొందును అని వ్రత విధానం చెప్పిరి. పిమ్మట యథాశక్తి దానము ఇవ్వవలెను. రథమును ఎరుపు రంగు వస్త్రములతో సమర్పించాలి. ఇట్టి పనులు చేసిన వారికి ఎందుకు లోకాధిపత్యం రాకుండును. అన్ని విధాలుగా ప్రయత్నించి రథసప్తమి వ్రతం చేయాలి. సూర్యభగవానుని అనుగ్రహం వల్ల మహా తేజస్సు సంపదలతో సకల సౌభాగ్యములు పొందగలరు. అంత్యమున సూర్యలోకంలో ఒక కల్పం చక్రవర్తి అయి ఉంటాడు. శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. విప్రోత్తముడు రాజునకు పై విధముగా చెప్పి తన దారిన వెళ్ళినాడు. ఆ రాజు సూర్యుని ఆరాధించి సకల సంపదలు పొంది సుఖముగా ఉన్నాడు. ఆ రాజా పుత్రులకు చక్రవర్తి యోగం కలిగింది. ఈ కథను భక్తి శ్రద్ధలతో ఎవరు విందురో వారికి ఆదిత్యుడు సర్వ సంపదలనొసంగును. స్వర్ణ రథసారథిని మాఘమాస సప్తమి రోజున దానం చేసిన వారు చక్రవర్తిత్వము పొందుదురు. ఇదే ఈ రథసప్తమి వ్రత కథ సంపూర్ణము. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.